హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందిని ఆఫీషియల్. ఇక్కడ మా కోడల్ని నేర్పిస్తున్నా అనుకోకండి. ఆమెకి చికెన్ తినాలని బుద్ధి కుదిరి డైరెక్ట్ చికెన్ షాప్కి పోయి అంకుల్ నాకు సరిపోయేంత చికెన్ ఇవ్వండి అని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చుకుంది. అక్క ఇవాళ నువ్వు కిచెన్లోకి రాకు, నేనే వండుకుంటా, నా చికెన్ నేనే వండుకొని నేనే తింటా అనేసరికి పక్క నుండి ఎట్లా చేస్తుందా అయిందా అని అయితే నేను చూస్తున్నాను. ఇక్కడ మా రితు అయితే నాకు పాప్కార్న్ ఇస్తుంది, తినమ్మా లేట్ అవుతుంది గీతకు వండే వరకు అని అంటే అయితే గిన్నెలు వేస్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకే పేపర్ ప్లేట్లో అయితే ఉల్లిగడ్డ వేసుకున్నా అని వీడియోకి చూపించుకుంటా వేడి వేడి ఆయిల్ అయితే ఉల్లిగడ్డ వేసుకొని మగ్గించుకుంటుంది. అయితే పక్కనే ఆమెకి మరిత్తుకి సరిపోయేంత రైస్ అయితే పెట్టుకుంది. అలా ఫుడ్ వీళ్ళిద్దరికి ఇంట్లో, మా అత్తమ్మ నేనైతే ఆల్రెడీ తినేసినాము. మా బావ మా అన్న అయితే ఫంక్షన్కి వేరు. ఇక్కడైతే ఫ్రెష్గా చికెన్ అయితే ఆమెకు సరిపోయేంత చికెన్ అయితే కడిగేసి పక్కన పెట్టుకుంది. ఈ ఇంట్లో ఒకళ్ళు ఉంటారు, ఎంత మంచి వండినా ఏం వండినా ఏవి నచ్చవు. చికెన్ అయితే ఒక ముద్ద ఎక్కువ పోతుంది, ఎంత ఒక ముద్ద పోయినా ఆమె పర్సనాలిటీ అంతే ఉంటుంది. ఆ ఒక్క చికెన్ ఆమెకి 2 రోజులు వస్తుందని చెప్తుంది. అయితే నేను కూడా వీడియోలోకి ఎంటర్ అయిపోయినా. కొంచెం ఫన్నీ చేసేలోపు చికెన్ అయితే ఉడికిపోయింది. చికెన్ ఉడకంగానే అందులో అయితే టమాటా వేసుకుంది. టమాటాలో కొంచెం ఉడకాలని ఉప్పు వేసింది. ఉప్పు వేసుకొని అయితే కలిపి అలా టమాటా ఉండాలా లేకపోతే నాకు గంట ఉండాలా అన్నట్టుగా తిప్పి అయితే పెట్టింది. తర్వాత ఈ గ్యాప్లో అన్నం అయిందా లేదా అనేది ఒక కన్ను అన్నం మీద వేసింది. అదైతే ఆల్మోస్ట్ 90% అయితే ఉడికిపోయింది. ఆ తర్వాత టమాటా కూడా ఉడికిపోయిందని చెప్పి దాంట్లోకి మసాలాలు యాడ్ చేసుకుంటుంది. చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా. ఫైనల్గా అయితే వాసన అయితే గుమ్ము వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది గైస్. మీరు చెప్తే నమ్మరు కానీ మా రితు మాటలలో మీరే వీడియో ఎండ్ వరకు చూడండి, చెప్తుంది. కొంచెం కారం వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకుంది. మొత్తానికి అయితే చికెన్ కూర రెడీ అయింది. మళ్ళీ మా అత్తమ్మ తిన్నాక కూడా మళ్ళీ నేను వండిన కూర తినవా అని మా గీత అయితే మళ్ళీ పెట్టింది. అయితే తినేసి సూపర్ ఉంది అనేసి అన్నది. మరి అయితే ఒక ముద్ద అన్నం పెట్టుకొని అందులో ఆనియన్ పెట్టుకొని సూపర్ ఉందమ్మా అని చెప్పింది. మా గీత అయితే ఇంత మంచి కూర నేనే వండుతాను అస్సలు అనుకోలేదని ఆమె కూరకి ఆమె డబ్బా కొట్టుకుంటుంది. సూపర్ ఉంది. ఫైనల్గా అయితే కూర చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుంటా. థ్యాంక్స్ ఫర్ ఆల్. ఇంకా బాగుంటుంది.